రూపాయల పుస్తకంలో 609. అముయరకము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితములు శరీరాలకు లోబడి, మన యౌవన జీవితములు శరీరాలకు లోబడి, చెడు మాటలను పలుకుతూ శాంతి లేక యుంటివిగా, చెడు మాటలను పలుకుతూ శాంతి లేక యుంటివిగా, పరిముజరాటము ద్వారా రక్షణ పొందిన జనులారా, చెడు మార్గమున పూర్తిమి, దాని అంతము మరణము. చెడు మార్గమున పూర్తిమి, దాని అంతము మరణము. నరకాగ్నికి లోబడుతూ పాపపు ధనము పొందితిని. నరకాగ్నికి లోబడుతూ పాపపు ధనము పొందితిని. అముయరాటము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. నిత్య సత్య దేవుని నామము నా మొరలిరక, నిత్య సత్య దేవుని నామము నా మొరలిరక, స్వస్థానికి తోడానే దేవుని రాజ్యము కోరితిని. స్వస్థానికి తోడానే దేవుని రాజ్యము కోరితిని. అముయరాటము ద్వారా రక్షణ పొందిన జనులారా, పరిశుద్ధులా కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికరము దేవుడు మానవ రూపము దాల్చెను. ప్రాణము సిలువ బలి చేసి మానవాళి మోచించెను. ప్రాణము సిలువను బలి చేసి మనలాలి మోచించెను.
మనరాజకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మనరాజకుని స్తుతించెదము మనలను చేసెను ధన్యులుగా మన దేవుని కర్తించెదము ఆత్మ ప్రాణ శరీరములను మన దేవుని కర్తించెదము ఆత్మ ప్రాణ శరీరములను మూల్య రాజా మోస్వరా జన భూమిన జనులారా సర్వజనుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. ఇరవై ఏడు పాటల పుస్తకంలో 27 కొత్త పాటల పుస్తకం 27 అర్పింతు ప్రభువా నా జీవితం మామాత్రము గల నీ చేతిలో నిన్ను మహిమా పరతా అర్హపాత్రగ చేయునా నిన్ను మహిమా పరతా అర్హపాత్రగ చేయునా నేమట్టి నీవు కుమ్మరిని నీ సామర్థ్య సమతోలేపో నేమట్టి నీవు కుమ్మరిని నీ సామర్థ్య సమతోలేపో ఆయోజనలన్నీ తొలగించి నీ కోచేతుకున నన్ను చేయు నిన్ను మహిమా పరతా కోరితిన్ ప్రభువా యుగ పాకాగ చేయుమునా నిన్ను మహిమా పరతా కోరితిన్ ప్రభువా యుగ పాకాగ చేయుమునా అత్యంత ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమా పరతా అర్హపాత్రగ చేయుమునా నిన్ను మహిమా పరతా అర్హపాత్రగ చేయుమునా నేనితో అంజూరపు చెట్లు నా చుట్టూ కంచెలు కోల్పోయి నేనితో అంజూరపు చెట్లు నా చుట్టూ కంచెలు కోల్పోయి యోగ్యత నాకిమ్మో అర్పించు ప్రభువా నా జీవితం సామర్థ్యము గల నీ చేతిలో నిన్ను మహిమా పరతా అర్హపాత్రగ చేయుమునా నిన్ను మహిమా పరతా అర్హపాత్రగ చేయుమునా
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ వారంన మన యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మన యొక్క ధ్యానము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. సగభాగము గడిచిపోయిన వారంలో మనం చదువుతున్నాము. ఈ వారంలో మనము 17వ వచనం నుండి చివరి వచనం వరకు 33 వచనములు ఉంటున్నాయి. చివరి వచనముల వరకు మనము ధ్యానం చేసుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం నుండి చివరి వచనము వరకు, అంటే 33 వచనముల వరకు మనం మార్చి చదువుకుంటాం. ఎవరి భాగం వారు బిగ్గరగా స్పష్టంగా చదువుటకు ప్రయత్నం చేయండి. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమనంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. 20వ విషయం చదువు. ఎదురు చెప్పుటకు నీవెవడు? నన్నెందుకు ఇలాగూ చేసి ఇవని రూపింపబడినది రూపించిన వానికి చెప్పునా. 21. ఒక ముద్దులో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? చేయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఆయన శాంతం 23, 24 కలిసి ఉంటున్నాయి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రం కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలననియునేమి. ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నేను పేరు పెట్టు. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఒక చోటను వారితో చెప్పబడెను. ఆ చోటున జీవంగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని విషయాలు ఆయన చెబుతున్నాడు. దానిని నెరవేర్చు కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండునను శేషమే రక్షింపబడునని. 28. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుతున్నాడు. 29. ప్రకారం సైన్యమును కలిపి సంతానం అట్లయితే మనమేముందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండును సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. ప్రభు సాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మదగిన నా ప్రియ ప్రభుత్వం తండ్రి, ఈ ఘనమైన పాదాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇంతవరకు చక్కటి పాటలు పాడడానికి చక్కటి స్వరాలు మాకు అనుగ్రహించినందుకు ఆయనకి వందనాలు ప్రభా. మరి ఈ యొక్క వారమున మిగిలినటువంటి యొక్క వాక్య భాగంలో నుండి 17వ వచనం నుండి 33వ వచనము ప్రభా, ప్రత్యుత్తరముగా మేమందరము కూడా చదువుతున్న లేఖన భాగములను ప్రభా మా ముందుకు తీసుకురండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మీ బిడ్డలకు మాకు అనుగ్రహించును. నిలబడినటువంటి మీ దాసుని మీ సులుసాత్మ మరుగుపరుచుకోనండి. మీ ఆత్మ చేత అభిషేకించి బలపరచును. నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
17వ వచనంలో మనం చూస్తే, మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఈ యొక్క రోమా సంఘంలో పౌలు భక్తుడు ఆ యొక్క ఫరో రాజు ఐగుప్తు యొక్క చెరలో ఉన్నటువంటి యొక్క ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆయన ఎన్నో లోతైనటువంటి యొక్క గొప్ప మర్మాలు తెలియపరుస్తూ ఉంటున్నాడు రోమీలకు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో, దేవుని యొక్క వాక్యం అనగా మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడని మనము అర్థము చేసుకోవాలి. ప్రార్థన వాక్యము ధ్యానించటములో ఎవరిని కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మనకు 2 కళ్ళు ఎలా మనకు ప్రాముఖ్యమో, ప్రార్థన బైబిల్ చదవడము అంతే మనకు ప్రాముఖ్యము. ప్రార్థన అనగా దేవునితో మనము మాట్లాడేది, బైబిల్ చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడేది. ఇక్కడ మనం చూస్తే ఏది ఏమైనప్పటికీ కూడా దేవునిలో ఎవరు నిమగ్నమై ఉంటారు, దేవుని యొక్క వాక్యము ప్రార్థన, వారు ఆత్మీయమైనటువంటి యొక్క ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి యొక్క జీవితం. లోకములో ఏది మనకు వచ్చినా, ఏది సంభవించినను కూడా మనము శత్రువుతోనూ, లోకములో వచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్క సమస్యల యందును మనము విజయము పొందుకోవాలంటే 2 మనకు చాలా అవసరంగా ఉంటున్నాయి. అదే ప్రార్థన, తర్వాత దేవుని యొక్క వాక్యము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిసము పొందుకున్న తర్వాత వెంబటనే పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆత్మ ద్వారా ఆయన అరణ్యంలోనికి తీసుకొని పోబడుతూ వచ్చాడు. అక్కడ 40 రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసము అయిపోయిన తర్వాత ఆ శోధకుడైనటువంటి ఒక సాతానునితో ఆయన శోధించబడుతూ వచ్చాడు. సాతానుని ఆయన జయించాడంటే కేవలము దేని ద్వారా ఆయన జయించాడంటమ్మా? దేని ద్వారా జయించాడు ఆయన? వాక్యము ద్వారా. నీవు దేవుని కుమారుడు అయితే చెబుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో నుండి అక్కడ ఒక మాట ఆ సాతానునికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన సాతానునితో? మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి ఒక్క మాట వలన జీవించును. మనము కూడా ఈ లోకాన్ని జయించాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులను జయించాలంటే దేని ద్వారా మనము జయించగలమంట? వాక్యము ద్వారా జయించగలము. వాక్యము ద్వారా మనము జయించగలము. 17వ వచనములో లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక ఫరో రాజు 10 తెగుళ్ళు దేవుడు మోషే అహరోనుల ద్వారా 10 తెగుళ్ళు పెట్టాడు. అయితే ముందే చెప్పాడు ఫరోకు, ఆ యొక్క మోషేతో ఏమని చెప్తూ ఉంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఫరో పంపించాడు. నేను తన యొక్క హృదయాన్ని కఠినపరుస్తాను. ఎందుకు తన యొక్క హృదయాన్ని నేను కఠినపరుస్తానంటే, భూలోకమంతటను ఈ యొక్క ఫరో రాజు, ఫరో ఎదుట ఉన్నటువంటి సైన్యము, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్యజనులు, ఇంకా మరి ప్రపంచవ్యాప్తంగా భూమి అంతటను నా నామము ప్రచుర మగునట్లు నేను అతనిని నియమించి ఉంటున్నాను. ఒక్కొక్క తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో రాజు ఏమో భయభక్తులు కలిగినటువంటి వాడుగా, యెహోవా యందు బలభక్తులు కలిగినటువంటి వాడుగా ఆయన నటించుచు మోషే అహరోనులను పిలువనంపి, నేను ఏదో తప్పు చేశాను, నన్ను బట్టి మీ యొక్క యెహోవా దేవునికి ప్రార్థన చేయండి అని చెబుతూ వచ్చాడు. ఆ వారు ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక తెగుళ్ళు ఆగిపోయాయి. తెగుళ్ళు ఆగిపోయిన తర్వాత మరలా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటున్నాడు. ఇదిగో నేను తప్పు చేశాను, ఇంకా నీ యొక్క ప్రజలను నేను ఆటంకం చేయను, నీ ప్రజలను నేను తక్షణమే పంపిస్తాను అని చెబుతూ వారు ప్రార్థన చేస్తే దేవునికి
మొరపెట్టగా అక్కడ ఉన్నటువంటి ఒక తెగుళ్ళు పోయిన తర్వాత మరలా ఏమైపోయిందంట? ఆయన హృదయము కఠినపరచబడుతూ ఉంటున్నది. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము, ఆ లేఖనము పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రోమా సంఘమునకు తెలియపరుస్తూ ఉన్నాడు. లేఖనము ఫరోతో ఇలాగో చెప్పాను. ఇక్కడ నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. అదే మాట అక్కడ రాయబడి ఉంది. అదే మాట పౌలు భక్తుడు రోమా సంఘమునకు ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. 9:16 నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనము. నియమించి తిని నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితనని యెహోవా దేవుడు నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనములో మరి ఆయన చెప్పినట్లు ఇక్కడ కొన్ని వేల సంవత్సరముల క్రితము తర్వాత ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘమునకు ఈ యొక్క లేఖనము ఇక్కడ పరిచయము చేస్తూ వచ్చినాడు. మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పాను. ఎలాగూ చెప్పిందంట లేఖనము ఫరోతో? 9వ అధ్యాయం 16వ వచనములో ఏమని చెప్పిందంట? ఆయనతో నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతట నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. కొంతమందిని కఠినపరుస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకనగా తన యొక్క బలము, తన యొక్క శక్తి ఇది కూడా కనుగొన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్నటువంటి ఒక కాలంలో అక్కడ కూడా కొంతమంది యొక్క హృదయాలు కఠినపరచబడుతూ వచ్చాయి. ఎవరంటే వాళ్ళు శాస్త్రులు, పరిచయులు, సదుకయులు. పరిచయులు అనేటువంటి వాళ్ళు దేవదూత ఉందని నమ్ముతారు, పునరుద్ధానం ఉందని నమ్ముతారు. సదుకయులు దేవదూత లేదు, పునరుద్ధానం లేదు, ఈ రెండును కూడా వారు నమ్మరు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్ని రకాలుగా అద్భుత కార్యములు, సూచక క్రియలు ఎన్నెన్నో విధాలుగా చేస్తూ వచ్చాడు. అయితే కంటారు వాళ్ళు చూస్తూ ఉంటున్నారు, కానీ మరలా ఆయనను శోధించేటువంటి ఒక శోధకులుగా మనము చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఫరోను ఏ విధంగా ఎందుకు ఆయన నియమించాడంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇంతగా చేసినను కూడా, ఇన్ని తెగుళ్ళు వచ్చినను కూడా ఫరో మార్పు చెందకపోవడం కారణం ఏమిటి? మరలా కఠినపరుచుకుంటూ ఉంటున్నాడు, తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటున్నాడు. కారణం ఏమిటని కొంతమంది అర్థం కానిటువంటి వారు ఆ విధంగా మరి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే తనను యెహోవా దేవుడే కఠినపరుస్తూ వచ్చాడు. చాలామంది ప్రియులారా, ఎంత వాక్యము విన్నా, ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరముల నుండి దేవుని యొక్క సన్నిధానములకు వచ్చినా, ఎన్ని అద్భుత కార్యములు చూసినా, ఎన్ని ఆశ్చర్య కార్యములు చూసినను కూడా కొంతమంది మార్పు చెందలేనటువంటి వారుగా మనము చూస్తూ ఉంటున్నాం. 18వ వచనము, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. ఎవరి యందు కనికరించునో వారి యందు కనికరించేటువంటి ఒక దేవుడై ఉంటా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తన యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ఆయన యొక్క మహిమా నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి తన యొక్క పిల్లలను ఆ యొక్క దాసత్వముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవాతి దేవుడు వారిని విడిపించాడు, వారిని నడిపించాడు. నిర్గమకాండము మొదటి అధ్యాయము 12వ వచనము, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేల ఎడల అసహ్యపడిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేస్తూ ఉన్నారంట? విస్తరిస్తూ ఉంటున్నారు, అభివృద్ధి చెందుతూ ఉంటున్నారు. ఇక్కడ ప్రియమైనటువంటి ఒక దేవుని యొక్క బిడ్డలారా, యెహోవాకు వారు మొర పెట్టినప్పుడు ఆయన వారి యొక్క మొర
ఆలకించినటువంటి వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ? 2వ అధ్యాయం, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనము. 2వ అధ్యాయం 23వ వచనము. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. 24. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ 18వ వచనంలో ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించే దేవుడు. ఎప్పుడు వాళ్ళకు ఐగుప్తు దేశంలో ఎప్పుడు వారికి విడుదల వచ్చింది? ఎన్ని సంవత్సరములకు వారికి విడుదల వచ్చింది? ఎప్పుడు ఆయన దేవుడు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని ఉంటున్నాడు. వారి యొక్క నిట్టూర్పులను, వారి యొక్క మొరను, వారు పెట్టినటువంటి యొక్క వెట్టి పనులను బట్టి దేవుడికి మొర పెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర ఎప్పుడు విని ఉంటున్నాడు? ఎన్ని సంవత్సరములు ఐగుప్తు దేశంలో వారు దాసులుగా, ఫరో క్రింద దాసులుగా ఎన్ని సంవత్సరములు ఉంటా ఉన్నారంటే వాళ్ళు 400 సంవత్సరములు, 430 సంవత్సరములు ఉంటా ఉంటున్నారు. ఆ 430 సంవత్సరముల తర్వాత యెహోవా దేవుడు వారి యొక్క మొరను ఆలకించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాముతో చెప్పాడు ఆయన, నీ యొక్క 4వ తరము వారిని నేను ఐగుప్తు దాసత్వముల నుండి విడిపిస్తానని చెప్పాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది వారికి? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ఎన్ని సంవత్సరంలోకి వచ్చింది? ఐగుప్తు చెర నుండి ఎప్పుడైతే విడిపించబడ్డారో, సీనాయి పర్వతం మీదకి ఎప్పుడైతే వచ్చారో, మోషే ద్వారా యెహోవా దేవుడు ధర్మశాస్త్రమును వారికి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంట? 430 సంవత్సరముల తర్వాత ధర్మశాస్త్రము ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిందని ఎక్కడ? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. 430 సంవత్సరముల తర్వాత వచ్చినటువంటి ఒక ధర్మశాస్త్రముని అక్కడ రాయబడి ఉంటా ఉంది. ఎవరిని కనికరించాడైనా? తన యొక్క స్వాచ్ఛమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను కనికరించాడు. అక్కడ వారు పెట్టినటువంటి యొక్క నిట్టూర్పులను బట్టి, వారు పెట్టినటువంటి యొక్క మొరను బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ అంత్యదిన కాలంలో కూడా నీవు నేను మనమందరం కూడా దేవునికి మొర పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుని మన యొక్క మొరను ఆలకిస్తూ ఉంటున్నాడంటే ఆయన మధ్యవర్తి అయినటువంటి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి జ్ఞాపకము చేసుకొని మనము పెట్టేటువంటి యొక్క మొరను, మన యొక్క నిట్టూర్పును ఆయన జ్ఞాపకము చేసుకొని వస్తూ ఉంటున్నాడు. 19వ వచనం. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఇక్కడ మనలను సృష్టించినటువంటి యొక్క దేవునిని ఎవరితో పోలుస్తూ ఉంటున్నాడు పౌలు భక్తుడంటమ్మా? కుమ్మరితో పోలుస్తూ ఉంటున్నాడు. ఎదురు చెప్పుటకు నీవు ఎవడవు? చాలామంది ఆయననే ప్రశ్నిస్తూ ఉంటారు, ఆయనకి ఎదురు చెప్పేటువంటి వారుగా ఉంటా ఉంటున్నారు. ఇక్కడ మనం చూస్తే యోబు గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 9:12. 9వ అధ్యాయము 12వ వచనము చదవండి. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగ తగిన వాడెవడు అంటున్నాడు. ఎవరు అంటున్నది? ఎవరు ఆ మాట అంటున్నది? యోబు గారు, ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోతున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేదు. ఎందుకు కనుగాని నేను ఆయనను కనుగొనలేదు? ఎందుకు కనుగొనలేక ఉంటున్నాడు? ఎందుకు చూడలేక ఉంటున్నాడు? గడిచిపోయినటువంటి ఆదివారము
ఆరాధన వర్తమానంలో మనం ఏం నేర్చుకున్నామంట? ఎవరంట ఆయన? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము మనము ధ్యానం చేసుకున్నాం కదా గడిచిపోయిన ఒక వారమున. అక్కడ ఏముందంటమ్మా? సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు, అదృశ్యుడు, ఇంకా అద్వితీయుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో, ఆయన నా సమీపమున గడిచిపోతున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేక ఉంటున్నాను. మన దేవుడు ఎలాంటి వాడంట? అదృశ్య లక్షణములు కలిగినటువంటి దేవుడు. ఆయన కనిపించనటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపైనటువంటి దేవుడు. ఆయన శరీర పోలికలు లేనటువంటి ఒక దేవుడు. అందుకే ఈ యొక్క యోబు గారు ఏమంటున్నాడంటే ఆయన సమీపమున గడిచిపోచు ఉంటున్నాడంట. ఆయనను గుర్తించాడు. అయితే మన యొక్క జీవితాల్లో మనము గమనిస్తున్నామా? గమనిస్తున్నామా మనము? ఇక్కడ ఏమంటాడు 2వ వచనంలో కూడా, నా చేరువను పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడడు. అందుకే ఆరాధన సమయంలో ఎవరిని కూడా అట్లు ఇట్లు తిరగకూడదని పదే పదే తెలియపరిచేది, పదే పదే జ్ఞాపకం చేసేది. ఆయన ఆత్మస్వరూపి కనుక మనకు ఆయన అగుపడడు. యోబు గారు అంటున్నాడు, గడిచిపోతున్నాడు నా సమీపమున. అవును. 2వది మళ్ళీ ఏమంటున్నాడు ఆయన? నా చేరువను పోవుచున్నాడు కానీ ఆయన నాకు కనబడుట లేదు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత మన మధ్యనే ఆయన ఉన్నాడు. నీ ఎదుటనే ఆయన కూర్చొని ఉంటున్నాడు. మనం ఏ విధంగా ఉంటున్నామో ఆయన మనలను గమనిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి ఒక దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తాము 20వ వచనంలో, అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడువు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, నన్నెందుకు పుట్టించుకున్నారనంటే కనుక తల్లిదండ్రి ఏమన్నా అర్థం ఉంటుందా? ఆ కింది వచనాల్లో కూడా అదే విధంగా రాయబడుతూ వస్తూ ఉంటున్నది. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రియా సహోదరుడా, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం. 29వ అధ్యాయము 16వ వచనము మనము చదువుకుంటాం. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? ఎంతమంది రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? లోకంలో ఎంతమంది ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా. సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి కనుగొనలేకపోతూ ఉంటున్నది లోకం. మనిషిని ఎవరు సృష్టించారో కనుగొనలేక పోతూ ఉంటున్నది లోకం. ఏమిటంటే ఇక్కడ అయ్యో మీరంత మూర్ఖులు. అది ప్రశ్న జవాబా? ప్రశ్న. అయ్యో మీరంతా మూర్ఖులు, కుమ్మరి వాని మంచికిని భేదము లేదని ఎంచదగునా? ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చూస్తూ ఉంటున్నటువంటి ఒక లేఖన భాగంలో 16వ వచనంలో అన్నీ కూడా ప్రశ్నలే. ఇక్కడ మనము చూస్తే కుమ్మరికిని మంచికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారి గూర్చి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? అదే విధముగా లోకము ఆ విధంగా వెళ్ళిపోతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు సృష్టికర్తనో, ఎవరు మనిషిని మనలను ఎవరు సృష్టించారో లోకము అదో విధంగా వెళ్ళిపోతూ ఉంది. ఇతడు నన్ను చేయలేదనేటువంటి ఒక విధానము సృష్టి యొక్క మాయలో పడి ఎన్నో విధాలుగా నష్టపోతూ ఉంటున్నారు. ఒకప్పుడు మనము కూడా అదే విధంగా ఉన్నటువంటి వారం, మనలను సృష్టించినటువంటి దేవుణ్ణి కనుగొనలేనటువంటి వారం. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు ఎవరో కనుగొనలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. 45 అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము
9వ వచనము. ఆ, ఆ, ఆ. ఆ మంటికుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృష్టించిన వానితో వాదించువానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆత్మస్వరూపే కానీ ఆయన మనల్ని ఎంత చేసినాడంటమ్మా, తన యొక్క అరచేతులతో తన యొక్క స్వరూపముల మనలను చెక్కుకున్నాడు. ఆయన చెక్కుకున్నాడు. ముదుము వచ్చే వరకు మనలను ఎత్తుకొని సంకన పెట్టుకునేవాడు ఆయన. తల్లి గర్భములో నుండి ఈ భూమి మీద మనము ఎప్పుడైతే పడతామో తల్లి యొక్క ఒడిలో నుండి ఆయన ఏం చేస్తాడంటే మనలను ముదుము వచ్చేంత వరకు, ఈ భూమి మీద మనము జీవించేంత కాలము ఆయన మనలను సంక పెట్టుకునేటువంటి ఒక దేవుడై ఉంటా ఉన్నాడు. మనలను లాలించే దేవుడై ఉంటున్నాడు. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు షియోనులో నేను మిమ్మలను ఆదరించేదను. ఒకని తల్లి వాణిని మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత జాలి కలిగినటువంటి ఒక దేవుడు ప్రియా సహోదరి సహోదరులారా. ఇక్కడ మనం చూస్తే అదే 64వ అధ్యాయము, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనము. 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనమందరం ఏమై ఉన్నామంట? ఆయన యొక్క చేతి పని అయి ఉంటా ఉన్నాము. నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. మనమందరం ఎవరు అంటమ్మా? మనమందరం ఎవరమంట? జిగటమన్ను. నీవే మా యొక్క తండ్రివి. మనకందరికీ ఎవరంటమ్మా తండ్రి? శారీరకంగా మనకు తండ్రులు వేరైపోయినను కూడా ఇక్కడ మనలను సృష్టించుకున్నటువంటి ఒక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరంట? నీవే మాకు తండ్రివి. మనకందరికీ ఒకడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన యొక్క పిల్లలము మనమందరము ఒకే తండ్రి పిల్లలము కనుక మనకు ద్వేషము, అసూయ, కోపము ఇలాంటివేంటి కూడా మనకు ఉండకూడదు. మంచివారినైతేనేమి చెడ్డవారినైతేనేమి ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యులలో ఇస్కరియోతును, యూదాను ఆయన విసర్జించాడా? ప్రేమించాడు. నా చెలికాడా అంటున్నాడు, నా స్నేహితుడా. ఆయనను ముద్దు పెట్టుకొని 3.5 సంవత్సరములు ఆయనతో కూడా కలిసి మెలిసి తినుచు త్రాగుచు ఆయన యొక్క నోట నుండి వచ్చేటువంటి యొక్క జీవం కలిగినటువంటి యొక్క మాటలు వింటూ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మరి ఆయన నోట నుండి వచ్చేటువంటి దయగలిగినటువంటి యొక్క మాటలు వింటూ ఆయనతో కలిసి మెలిసి ఉంటూ ఏం చేసినాడంటే చివరికి ఆయనను 30 వెండి నాణ్యములకు అమ్మి వేసుకున్నాడు. నమ్మక ద్రోహి. చివరికి ఏమైపోయాడంట ఆయన? ఇస్కరియోతు యూదా ఏమైపోయాడంటే చివరికి ఉరి పోసుకొని సత్యను అని మత్తయి గారు, మార్కు గారు, ఆ నుంచి లూకా గారు, యోహాను గారు రాశారు. ఏమని? ఉరి పోసుకొని దేవాలయంలో ఆ యొక్క వెండి నాణ్యములు పారబోసి వెళ్ళి ఉరి పోసుకొని చచ్చెను అని రాశారు. మళ్ళా తరువాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి పేతురు గారు దేవుని యొక్క ఆత్మ పొందుకొని చాలా స్పష్టంగా దానిని రాశాడు. ఈ యొక్క ద్రోహము చేసినటువంటి ఒక వ్యక్తి, ప్రభువును నమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఉరి పోసుకొని తల క్రిందులుగా పడి నడిమికి బద్దలై ప్రేగులు బయటకు వచ్చి సత్యనని పేతురు గారు చాలా స్పష్టంగా రాశాడు. ఇక్కడేమో 4 ఈ యొక్క సువార్తలు ఏమని చెప్పారు? ఉరి పోసుకొని సత్యను. పేతురు గారు అపోస్తుల కార్యంలోకి వచ్చేసరికి స్పష్టంగా చెప్పాడు. ఒక చెట్టు కంట ఒక త్రాడు వేసుకొని ఉరి పోసుకొని
ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కొమ్మ విరిగి ఏమైపోయిందంట? కొమ్మ విరిగి ఆయన పడి తలకిందులుగా పడి నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చినాయంట. అంటే ఆ యొక్క కొమ్మ ఆయన మీద పడటము ద్వారా ఆయన కపాలము పగిలింది. తర్వాత ఆయన యొక్క పొట్ట పగిలి ఏమైపోయిందంట? పేగులు బయటకు వచ్చి చచ్చేదని పేతురు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా మనం చూస్తే మనకందరికీ కూడా తండ్రి ఒకడే. ఆయనే మనలను సృష్టించుకునేటువంటి దేవుడు. మనలను సృష్టించుకునేటువంటి దేవునికి ఏం పేరంట? కుమ్మరి. కుమ్మరి వాడు. మనము జిగటి మట్టితో మనలో చేసినటువంటి దేవుడు. ఇక్కడ మనం 21 ఒక్క ముద్దులో నుండి ఈ యొక్క ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకును మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఒక ముద్దలో నుండే ఒకటి ఘనత కంట, ఒకటి ఏమంటామా? ఘనహీనత కంట. ఇప్పుడు రిబ్కా గర్భమున ఎంతమంది ఉన్నారు? రిబ్కా గర్భమున ఒక ముద్దలో నుండే ఒకటి ఘనహీనతకు ఒకటి ఘనతకు. రిబ్కమ్మ గర్భములో వారు ఏం చేస్తూ ఉన్నారంట? పెనుగులాడుతూ ఉన్నారంట. ఎవరు? ఏశావు, యాకోబు. ఏశావు ఘనహీనముగా మార్చబడ్డాడు. యాకోబు ఘనపరచబడ్డాడు. ఒక ముద్దలో నుండే, ఒక గర్భములో నుండే ఏశావు, యాకోబు. ఒకటేమో ఘనతకు, ఒకటేమో ఘనహీనతకు. ఎందుకు ఏశావును దేవుడు ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడు? న్యాయమైన ఆయనకు ఆయనయే పుట్టించాడు వారిని. ఒకరినేమో విసర్జించాడు, ఒకరినేమో ఆహ్వానించుకున్నాడు. ఏమిటి కారణం అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే విధానంగా ప్రేమిస్తాడు, ఒకే విధంగా సమానంగా చూసే దేవుడు. అయితే ఏశావు యొక్క క్రియలు బాగలేవు. ఏశావు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాడు, నరహంతకుడు. చూడండి, తనకు తానుగానే తన యొక్క ప్రవర్తన బాగలేక, దేవుని గణపరచలేక, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను గణపరచు వారిని గణపరుస్తాను. ఆయన గణపరచలేదు, ఆయన ప్రేమించలేదు ఆయన. అందుకే ఘనహీనుడైపోయాడు. యాకోబు మోసగాడైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, సాధువుగా ఉన్నటువంటి వాడు. అందుకే అతను ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, గణపరచబడ్డాడు. ఆయన గర్భముల నుండి 12 గోత్రముల వారు వచ్చారు. సముద్రపు ఇసుకరేణు వలె ఆయన యొక్క సంతతిని అభివృద్ధి చేశాడు. ఆకాశపు నక్షత్రములలాగా ఆయనను వాళ్ళ యొక్క సంతతిని అభివృద్ధి చేశాడు. అందుకే నిర్గమకాండంలో 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఫరో రాజు చేతి క్రింద ఉన్నటువంటి తన యొక్క ప్రజలను ఆయన విడిపించుకున్నాడు. తన యొక్క దాసుని ద్వారా, మోషే అహరోనుల ద్వారా. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, మోషే, అహరోను, ఇంకా ఎవరంటమ్మా? మిరియాము. ముగ్గురు. ప్రియా సహోదరులారా, ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఫరో అనేటువంటి యొక్క లోకములో ఉన్నటువంటి యొక్క సాతాను యొక్క దాసత్వములో ఎన్నో ఆత్మలు ఉన్నాయి. లోకంలో ఎన్నో ఆత్మలు నశించిపోతా ఉంటాయి. లోకంలో మోషేలాగా, అహరోనులాగా, మిరియాములాగా సంఘములో నిన్ను నన్ను మనలను ప్రభువు అనేకులను విడిపించుటకు ఏం చేశాడు? మనలను ఒక సాధనగా ఆయన మనలను పిలుచుకున్నాడు. లోకంలో నుండి పిలుచుకున్నాడు. 22వ వచనం, అలాగ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. దీర్ఘశాంతంతో ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన సహిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతుడు ఆయన. నీ పట్ల, నా పట్ల, మన పట్ల ఆయన దీర్ఘశాంతము కలిగి ఉంటా ఉన్నాడు. ఉగ్రత దినం అనేటువంటిది రాబోతున్నది. 23-24 వచనాలు. మరియు
మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడలనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలనని నేమి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలనే కాదు సిద్ధపరుస్తున్నది. ఆయన యొక్క కరుణా పాత్ర ఘటముల ఎడల అన్య జనులమైనటువంటి యొక్క మన ఎడల కూడా ఆయన యొక్క కృప, ఆయన యొక్క మహిమ కనుపరుస్తూ. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ మనం చూస్తే 25వ వచనంలో ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. హోసేయ గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము ఇదే మాట ఇక్కడ పౌలు భక్తుడు తెలియపరుస్తా ఉన్నాడు. హోసేయ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం, 2వ అధ్యాయము 23వ వచనము పౌలు భక్తుడు అక్కడ ఉన్నటువంటి యొక్క లేఖనములను ఇక్కడ వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందరూ ఇది ఇక్కడ పౌలు భక్తుడు 25వ వచనము అక్కడ హోసేయ ద్వారా దేవుడు పలికినటువంటి ఒక మాట ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రజలు కాని వారికి నా ప్రజలని. మనం దేవుని ప్రజలము కాము. ఆయన యొక్క ప్రజలమైనటువంటి యొక్క మనలను ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా నిన్ను నన్ను మనలను ప్రియురాలుగా తన యొక్క ప్రజలుగా మనలను ఆయన చేర్చుకొని ఉంటా ఉన్నాడు. 26వ వచనం ఇక్కడ మనం ఇదంతా 33వ వచనం వరకు చదువుకుంటా వచ్చి మనము ముగించుకునడానికి ప్రయత్నం చేస్తాం. మరియు జరగనదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటని జీవంగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడు అని హోషేయలో ఆయన చెబుతున్నాడు. మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడునని చెప్తూ వచ్చాడు. ఏమిటంట? ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క కుమారుల యొక్క సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడును. ఐగుప్తు చెర నుండి కొన్ని లక్షల మంది వచ్చారు. యుద్ధవీరులు ఎంతమంది అంట? వారిలో 6 లక్షల కాల్బలం అని నిర్గమాకాండం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. 6 లక్షలు కాదు, వారి యుద్ధ వీరులు కాల్బలం. ఇంకా వారి యొక్క పిల్లలు, ఆ స్త్రీలు అందరిని కూడా కొన్ని లక్షల మంది ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా. అయితే ఇక్కడ అంటున్నాడు పౌలు భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు, ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడును. అబ్రహాముతో యెహోవా దేవుడు చెప్పిన ప్రకారము నలుదిక్కులా నువ్వు చూడు, నువ్వు నిలబడినటువంటి ఈ యొక్క స్థలము నీకును నీ సంతానమునకును ఇస్తానని చెప్పాడు. ఎవరు దక్కించుకున్నారు చివరికి? ఐగుప్తు చెర నుండి ప్రతి ఒక్కరును విడిపించబడ్డారు. ఎర్ర సముద్రంలో అందరిని కూడా ఎర్ర సముద్రంలో పడి వచ్చారు. తర్వాతను ఏమిటంట? బండ అనేటువంటి క్రీస్తు బండలో నుండి నీరు తాగారు. ఇంకా ఏమిటంట? బండలో నుండి నీరు తాగారు, మన్నాను భుజిస్తూ వచ్చారు, మరి మాంసమును తింటూ వచ్చారు. అన్నీ కూడా సరే, చివరికి శేషమే మిగిలింది. ఎంతమంది కనాను దేశానికి వెళ్ళారంట? ఎంతమంది అడుగు పెట్టారు? 2. ఆ 2 కాలేబు, యెహోషువ. కాలేబు అంటే విశ్వాసము, కుక్క విశ్వాసం. యెహోషువకు అర్థం ఏమిటి? రక్షణ. యెహోవా యందు విశ్వాసముతో ఎదురు చూచుచు నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఈయన కాలేబు ముందుకు సాగిపోతూ వచ్చాడు. విశ్వాసమును కాపాడుకుంటుని అని ఎవరు అంటున్నారు? విశ్వాసమును కాపాడుకుంటుని పౌలు అంటున్నాడు. అదేవిధంగా కాలేబు
40 సంవత్సరములు అరణ్యములో దేనిని కాపాడుకుంటూ వచ్చాడంటే ఆయన విశ్వాసము యందు నిలకడగా ఉంటూ దేవుడి వైపు చూచుచూ ముందుకు సాగిపోయాడు. ఇంకా రెండో వ్యక్తి యెహోషువ. యవన ప్రాయంలో వారు దేవుణ్ణి అడుగుతాడంలో నడుస్తూ వచ్చారు పిల్లలు. మరి చాలా మంది యవన ప్రాయంలో బాగా ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఎన్నో విధాల లోకంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. ఇప్పుడే నాకు భక్తి వద్దు, దేవుడిని నేను నమ్ముకోను, అవుమా దేవుడిని నేను నమ్ముకోను, ఇంకా వయసు ఉందిలే నమ్ముకుంటారు. నీ వయసు అంతా పోయిన తర్వాత దేవునికి నువ్వు అవసరమా? అవునా? 60 సంవత్సరములకు గవర్నమెంట్ ఏం చేస్తుంది మనల్ని? 60 సంవత్సరములు వచ్చే ఇంకా నువ్వు పనికి రావు, నువ్వు రిటైర్మెంట్, ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకో ఇంటి దగ్గర అని 60 సంవత్సరములకు రిటైర్మెంట్ ఇస్తుంది. దేవునికి ఎలాంటి వారు అవసరమంట? దేవుని యొక్క పని నిమిత్తమై ఎలాంటి వారు అవసరమంట? యవనస్తులు అవసరము. ఆయన ప్రభు యొక్క కాడి మొయ్యుటకై యవనస్తులు అవసరమై ఉంటున్నారు. కాలేవు, యెహోషువాలు, అక్కడ మోషే ఎట్లా ఉన్నారంటే వాళ్ళు యవనస్తులుగా యవన ప్రాయంలోనే దేవుణ్ణి వెంబడించినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. శేషమే కనాను దేశంలోనికి అడుగుపెట్టి ఉంటున్నారు. ఈ విధంగా మనము చూస్తే 29వ వచనం, మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారం సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలనగుదుము, గొమొరను పోలియుందుము. అక్కడ సొదొమ గుమొర పట్టణాలు నాశనము అవ్వచ్చున్నప్పుడు అక్కడ కూడా శేషమే రక్షించబడింది. ఎవరంట? శేషము. అవునా? ఎవరు శేషము? సొదొమ గుమొర పట్టణాలు అగ్ని గంధకముల చేత నాశనము కాబోతుంటున్నా అక్కడ కూడా శేషమే మిగిలి ఉంది. ఆ శేషం ఎవరంట? లోతు. తన యొక్క భార్య కూడా వెనక్కి వైపు తిరిగి చూడవద్దని దేవుడు చెబితే వెనక్కి వైపు తిరిగి చూసి ఏమైపోయింది? ఆమె ఏ స్తంభం అయిపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికి కూడా దేవుడు ఆ ఉప్పు స్తంభంగా ఉన్నటువంటి ఆయనను, ఉప్పు స్తంభం అట్లే ఉందంట అక్కడ. ఇప్పటికి కూడా వెనక్కి తిరిగి చూడవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు మనందరితో కూడా? ఆనాడు కాలంలో లోతు భార్య తన యొక్క పిల్లలతో అన్నట్టు, నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు, నీ ప్రాణాన్ని రక్షించుకున్నటకు నువ్వు ఇక్కడి నుండి పారిపో, వెళ్ళిపో, వెనక్కి చూడవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని మాట చెప్తూ ఉంటున్నాడో తెలుసునా? నాగటి మీద చేరి వేసి వెనక్కి తిరుగు చూడువాడు నాకు పాత్రుడు కాడు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములను, నీ భూములను, నీ ఇంటిని సహా నా కొరకు ద్వేషించకపోతే, విడిచిపెట్టకపోతే నాకు పాత్రుడు కాడని చెబుతూ లాస్ట్లో మనం ఏం చెప్పినాడు? చివరికి నీ ప్రాణముతో సహా ద్వేషించకపోతే నాకు పాత్రుడవు కావు అంటా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేసినాడమ్మా? ఆయన ప్రాణాన్నే ద్వేషించాడు. కల్వరి శిలువలో ఆయన ప్రాణం మన కొరకై పెట్టాడు. నీ చివరికి నీ ప్రాణంతో సహా ద్వేషించకపోయినట్లయితే నాకు పాత్రుడవు కావు. పాత నిబంధనలో ఒక విధము, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు మనకు క్రొత్త ఆజ్ఞలను ఇచ్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రొత్త ఆజ్ఞలు ఇచ్చాడు. మనము క్రొత్త నిబంధనల నుండి మనం విడుదల పొంది ఎక్కడికి వచ్చామంట? క్రొత్త నిబంధనలోనికి మనము అడుగు పెట్టాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ధరించుకున్నాము. ఇప్పుడు ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయును. ఎవరిలో మనకు క్రొత్తవై ఉంచున్నాయి? యేసుక్రీస్తులో, ప్రభువైన యేసుక్రీస్తులో క్రొత్తవై ఉంచున్నాయి. ఆ విధంగా ఇక్కడ 30వ వచనంలో 30-31 వచనం, అట్లయితే మనం ఏముందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఎందుకు అందుకొనలేకపోయారు వాళ్ళు? అన్య జనులమైనటువంటి మనము దానిని అందుకోవాలని ఉంటున్నాం. ఎట్లా అందుకుంటున్నాం మనము? విశ్వాసముతో. ఇశ్రాయేలు ప్రజలు దానిని వెంటాడి అందుకోవాలని చూసినారు, కానీ అందుకోలేకపోయారు. దేని ద్వారా అందుకోవాలని చూశారు? క్రియల ద్వారా అందుకోవాలని చూశారు. క్రియల ద్వారా
అందుకోవాలని చూశారు. ఇంకా రండి 32వ వచనం. ఇంకా మనము ఇది వివరించుకుంటూ పోవాలంటే చాలా ఉంది. 31 వచనము మనకు టైం లేదు. 32, 33 వచనాలు చదువుకొని మనము ముగించుకుంటాం. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి త్రొట్టు పడిరి. సియోనులో అడ్డురాతిని అడ్డుబండను వేశాను అంటున్నాడు. ఏమిటి ఆ అడ్డుబండ? అడ్డురాయి. పద్మమ్మ, అడ్డురాయి ఇవన్నీ ఏమిటా? కోటన్నా అడ్డుబండ అడ్డురాయి సియోనులో వేసినాడట. ఏమిటి అడ్డుబండ అడ్డురాయి? వాడు తొట్టిలో పడిపోయినారు వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అడ్డుబండ అడ్డురాయి సియోనులో స్థాపించాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా ఆ సియోనులో స్థాపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా త్వరగా రానై ఉన్నాడు. ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రభు చిత్తమైతే మరొక వారమున రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ 9 అధ్యాయాలు పూర్తి అయిపోయాయి. వచ్చే నెక్స్ట్ వారము 10వ అధ్యాయం ప్రభు చిత్తమైతే మనము ధ్యానము చేసుకుంటాము. ఈ విధంగా ప్రభు సహాయం చేయనుగాక. రండి మనం ప్రార్థన చేసుకుంటాము. సంఘమును బట్టి, మా యొక్క పరిచర్య, మా యొక్క కుటుంబ అవసరతలను బట్టి, మరి ఆయా గ్రామాల పరిచర్యలను బట్టి అనేకులు రక్షణ పొంది ప్రభు యొక్క సన్నిధానంలోకి తీసుకురావడంపై ప్రతి ఒక్కరిని కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలో పెట్టండి. మనకు ప్రార్థనే బలమైనటువంటి ఒక ఆయుధంగా ప్రభు సాయం చేయండి. అక్కడండి ప్రార్థన చేసుకుంటాం, మోకరించుతాం. ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరలోకపు తండ్రి, కనికరింగల నా తండ్రి, పరిశుద్ధ జీవగల ప్రభువా, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చినాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం నుండి 33వ వచనములు ప్రభా చదవబడినటువంటి భాగములు. మరి ప్రతి ఒక్క లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చింది కానీ స్తోత్రాలు. మాలో విత్తబడినటువంటి ఒక వాక్యములు ప్రభా, సాధన శక్తులు ప్రభావం వచ్చింది ఆయన తీసుకుని వెళ్లకుండా నీ సన్నిధానంలో వచ్చినటువంటి నీ ప్రియాబిడలు ప్రభా నీ వాక్యం విని ఉంటున్నారు. విని వారి యొక్క హృదయాల్లో భద్రపరుచుకుంటాయి. 100దంతలుగాను 60దంతలుగాను 30దంతలుగాను ఫలించుటకును ఫలము నిలిచి ఉండుటకును ప్రభు సహాయం చేయండి. ధైర్యం తండ్రి మరొకసారి ప్రభా నీ సన్నిధానంలోకి చేరవచ్చి మోకరించినటువంటి నీ ప్రియాబిడలను పేరు పేరున దీవించి ఆశీర్వాదించు. వారి వారి యొక్క అవసరతలను ప్రభా తీర్చు. ఈ రాత్రి వేళ సమయంలో మాకు ఎవరికి లేనటువంటి ఒక ధన్యత నీ సన్నిధానంలో మేము చేరి ప్రభా నీ అమూల్యమైన జీవంతో కూడినటువంటి ఒక మాటలు ప్రభా మేము వినగలుగుటకై ప్రభా కృపాన్ని గ్రహించినందుకు ఆయన స్తోత్రాలు చూపిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా సంఘ అవసరతలు ప్రభా, సంఘ పరిచర్య, మరి ప్రభా మిగిలినటువంటి యొక్క రేపు దినమున ప్రభా మరి నాయన సహోదరుల మరి ప్రభా పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ దాసురాలను ప్రభా నీ ఆత్మచేత అభిషేకించుము. రేపు 3 గంటలకు ప్రభా నా స్త్రీల మీటింగ్లో ప్రభా నీ దాసురాలను తండ్రి అభిషేకించి నేను నీ సన్నిధానంలో నిలబెట్టుకున్నామని కూడా వేడుకుంటూ వస్తా ఉంటున్నాం. ఇంకా అనేకులు ప్రభా రాగలున్నట్లు ప్రోత్సాహం చేయండి. మరి నేను దినములకు మరి ప్రభా నెలలు సంవత్సరములు గడిచిపోతూ ఉంటున్నాయి ప్రభా. అనేక ఆత్మలు నాయన సిద్ధపరచము నాయన అన్ని విధాలుగా ప్రభా మా యొక్క పరిచర్యలో ప్రభా నీ సన్నిధిని నీ ఆత్మల నీ భద్రత మాతో కూడా ఆయా గ్రామాల నుంచి వచ్చేటువంటి కుటుంబాలను కూడా ప్రభా దీనికి ఆశీర్వాదించుకు వారి యొక్క అవసరతను కూడా ప్రభా తీర్చమని వేడుకుంటున్నాం. ఆ విధంగా లైవ్ ద్వారా మరి ప్రభా ఎంతమంది అయితే వినిపించుకుంటున్నారో ప్రభా వారి వారి యొక్క కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోనండి. అదేవిధంగా నా తండ్రి ఎవరికైతే రక్షణ మారమనసు పాప క్షమాపణ లేదు అలాంటి వారిని ఇక్కడ కనికరించుము. రక్షణ మారమనసు పాప క్షమాపణ అనుగ్రహించి ఇక ముందుకు కూడా ప్రభా మరి అనేకులు ప్రభా వాక్యం విని రక్షణ పొందుటకు సహాయం చేయమని కూడా మీరు వస్తా ఉంటున్నాం. ఈ రాత్రి సమయంలో మాత్రమైన ఇలాంటి యొక్క గొప్ప తరుణాన్ని అవకాశాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ప్రారంభం నుండి ఇంతవరకు నాయన నీ సన్నిధి కాపుదల మాకు కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ సన్నిధానంలోకి చేరవలసిన నీ ప్రియాబిడలు ప్రభా ఇళ్లకు వారు వెళ్ళి చుట్టూనగా నాయన వారితో ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ రాత్రికి చక్కటి దినాన్ని అనుగ్రహించును. రేపు ఉదయకాలంలో ఔషధి పొడిగించి ప్రభా నూతన దినంలోనికి ప్రభా మమ్మల్ని నాయన నడిపించు. ఈ వాక్యం మా పాదములకు దీపములు
మా త్రోవకు వెలుగై ఉండినట్లు ప్రభా రేపు దినమంతా కూడా ప్రభా నీ ప్రేమలతో మాతో కూడా ప్రభా నీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచు. మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరవలసిన ప్రియార్థులకు సకల పరిశుద్ధుల తండ్రి ఇప్పటికెళ్ళప్పటికీ సదాకాలం తోడై నడుచుకుంటాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.